ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేవలం ఒక పరిపాలన కేంద్రం మాత్రమే కాదు, అది భారతదేశపు సరికొత్త డీప్ టెక్ హబ్గా అవతరిస్తుందని ప్రముఖ జాతీయ దినపత్రిక ది ఎకనామిక్స్ టైమ్ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇక పూర్తి స్థాయిగా భవన నిర్మాణాలు జరగకముందే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల్ని, ఇంజనీరింగ్ని, సాఫ్ట్వేర్ని అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల్ని, ఇంజనీర్లని, సాఫ్ట్వేర్లని, సరికొత్త కళలు కనే యువకులను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఈ అద్భుత ప్రస్తావంపై ఏపీ ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ చేసిన భావోద్వేగ ట్వీట్ వైరల్ అవుతుంది. గుంటూరుకు చెందిన ఒక సాధారణ ఆటో రిక్షా కార్మికుడు కుమార్తె అయిన పల్లవి 10వ తరగతిలో 600కి 600 మార్కులు సాధించి IIITలో ఇంజనీర్గా పూర్తి చేసింది. నేడు ఆమె అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఒక ప్రముఖ డిప్టెక్ కంపెనీలో డిజిటల్ డిఫెన్స్ ఇంజనీరింగ్గా దేశ భవిష్యత్తుని మారుస్తుంది. గోపాల్ బుషి ముంబైలో ప్రతిష్టాత్మకమైన బాబా అమెరికన్ రీసెర్చ్ సెంటర్లో 38 ఏళ్లుగా సేవలు అందించిన రిటైర్ అయిన 61 ఏళ్ల సీనియర్ శాస్త్రవేత్త. అమరావతి క్వాంటమ్ వ్యాలీ సృష్టించిన సరికొత్త అవకాశాన్ని చూసి ఆయన ముంబై వదిలి ఇక్కడికి క్వాంటమ్ ఆపరేషన్లో భాగస్వాములయ్యారు. నాగలక్ష్మయ్య దేశంలో సీనియర్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో సుదీర్ఘ పరిశోధన చేసిన ఈయన ప్రస్తుతం అమరావతి వేదికగా అత్యధికమైన రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థల నిర్మాణం కోసం నిమగ్నమయ్యారు. ఈ కథనంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పల్లవి కాయాల, గోపాల్ గుషి, నాగలక్ష్మయ్య వీరే కేవలం పత్రికల్లో వచ్చిన పేర్లు కాదు, మా విజన్కి నమ్మి అమరావతి వేదికగా భారతదేశం క్వాంటమ్ భవిష్యత్తును నిర్మిస్తున్న యువ భారత కిరణాలు. నగరం ఇంకా పూర్తిగా నిర్మించబడక ముందే ప్రపంచ స్థాయి మేధావులని, శాస్త్రవేత్తల్ని అమరావతి ఆకర్షిస్తుందంటే మా నమ్మకం, ఆశయం ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఇలాంటి సక్సెస్ స్టోరీల కోసమే మేము ప్రాణం పెడుతున్నాం అంటూ లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీని అంతర్జాతీయ డీప్ టెక్ హబ్గా మార్చాలనే తమ సంకల్పాన్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో హైదరాబాద్ ఐటీ పవర్ హబ్గా మార్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల్ని తగ్గట్టుగా అమరావతి ఇప్పుడు క్వాంటమ్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారింది. కేవలం క్వాంట్రిక్ భవనాలు కట్టడం కంటే ముందే ఇక్కడ సరికొత్త ఎకోసిస్టమ్ని, మేధో సంపత్తిని సిద్ధం చేయడం ఏపీ భవిష్యత్తుకి శుభసూచకం. ఒకవైపు పేద కుటుంబాల నుంచి వచ్చిన పల్లవి లాంటి ప్రతిభావంతులకి, మరొక వైపు దేశంలో అత్యుత్తమైన సంస్థల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలను కలిపి అమరావతి గడ్డపై సృష్టిస్తున్న ఈ క్వాంటమ్ విప్లవం రాబోయే 50 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన ఇండస్ట్రీగా మారుతుందని టెక్ నిపుణుల్లో విశ్వాసం వ్యక్తమవుతుంది.